నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మరి ఈ వేడుకలలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చిన్నపిల్లలు ఉన్నారు ప్లీజ్ సార్ ఓకే సార్ ఓకే ఫిక్స్ అయ్యింది కృష్ణ గారు కొద్దిగా కృష్ణ గారు కొద్దిగా వన్ స్టెప్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మరి ఈ వేడుకల్లో కూడా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్థానికులతో కలిసి మమేకమవుతూ కూడా సంక్రాంతి సంబరాలను కూడా జరుపుకుంటున్నారు. అతని బ్రాహ్మణి అటు తమ సీఎం మనవడు కూడా పాల్గొని అక్కడ ముగ్గులు పోటీలు కూడా నిర్వహించారు. మరి అన్నిటినీ కూడా తిలకిస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ స్థానికులతో మమేకమై సీఎం అటు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్థానికులతో మమేకమయ్యి అక్కడ సంక్రాంతి వేడుకలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అయితే అక్కడ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు అయితే అక్కడ స్థానికులతో మమేకమయ్యి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే అక్కడ సంక్రాంతి ముగ్గులను కూడా చాలా అందంగా అలంకరించి తిలకించారు. సో వీటిని కూడా సీఎం కుటుంబం అయితే పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ప్రతి వాటిని కూడా తిలకిస్తూ కుటుంబ సమేతంగా కూడా సీఎం చంద్రబాబు కుటుంబం మొత్తం కూడా సంక్రాంతి వేడుకల్లో పాల్గొని అక్కడ స్థానికులతో మమేకమయ్యి కూడా సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. మనం చూస్తున్నాం అక్కడ చిన్న పెద్ద మొత్తం అందరూ కూడా నారావారిపల్లిలో వాసులంతా కూడా అక్కడికి చేరుకుని సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మరి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కూడా ఇప్పటికే అటు చంద్రబాబు అయితే ట్వీట్ చేస్తూ కూడా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పండుగ వేళ అందరూ కొత్త ఇంట్లో కొత్త వెలుగులు నింపాలి ప్రతి ఒక్కరి జీవితాల్లో అంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు అయితే ట్వీట్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. మరి ఈ సందర్భంగా నారావారిపల్లిలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో అయితే కుటుంబ సమేతంగా పాల్గొని సీఎం చంద్రబాబు అక్కడ వేడుకల్లో పాల్గొంటున్నారు. అక్కడ స్థానికులతో కూడా మమేకమై ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ అక్కడ ఏర్పాట్ల గురించి కూడా అక్కడ వివరిస్తున్నారు. నువ్వు హైట్ ఉన్నావా మా పరిస్థితి చూడు కాదు కాదు నీకు ప్రేమ కాదు కంటే నేను పోతావు ఓకే నా మీద బ్యాలెన్స్ చేసుకో నా మీద బ్యాలెన్స్ చేసుకోవాలి అట్లే ఇప్పుడు కొంచెం వేసుకో వేసుకో పర్వాలేదు ఓకే కొంచెం చూడండి మేడం. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో కూడా సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కూడా పాల్గొన్నారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అక్కడ నారావారిపల్లికి చేరుకుని అక్కడ స్థానికులతో మమేకమయ్యి సీఎం చంద్రబాబు అయితే అక్కడ
పండుగనైతే వీక్షిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా స్థానికులతో మమేకమయ్యి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అటు మంత్రులు, స్థానికులు కూడా సీఎం చంద్రబాబుకి సంక్రాంతి విషెస్ అయితే చెప్తున్నారు. అయితే సంక్రాంతి పండుగలో మొదటి రోజు కూడా భోగి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లిలో వేడుకలైతే నిర్వహించారు. మరి ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళిన చంద్రబాబు కుటుంబం అక్కడ స్థానికులతో మమేకమయ్యి, ప్రజలతో మమేకమయ్యి ప్రతి ఒక్కరు కూడా కలిసి అక్కడ మాట్లాడుతున్నారు. అలాగే మనం చూడొచ్చు స్క్రీన్ మీద ఒక పక్క, అలాగే మంత్రి లోకేష్ కూడా అక్కడ స్థానికులతో మాట్లాడుతున్నారు. అలాగే అటు మంత్రులు, రాజకీయ అధికారులు కూడా సీఎం చంద్రబాబుకి అయితే విషెస్ చెప్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి కూడా అక్కడికి వెళ్ళారు. అలాగే లోకేష్ కుమారుడు కూడా అక్కడ పిల్లలతో మమేకమయ్యి వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు రాకతో కూడా అక్కడైతే నారావారిపల్లిలో గ్రామస్తులంతా కూడా ఎదురు చూస్తూ వచ్చిన తర్వాత వారితో ముచ్చటిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడైతే ఇప్పటికే చూస్తున్నాము. సంక్రాంతి మొదటి రోజు భోగి సందర్భంగా కూడా ఇప్పటికే అక్కడ రంగురంగుల ముగ్గులు వేసి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన సీఎం చంద్రబాబు కుటుంబం ప్రతి ఒక్కరితో కూడా ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబు కూడా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తారు. మనం చూస్తున్నాము అక్కడ ఉన్న స్థానికులకు కూడా బహుమతులను అయితే అందజేస్తున్నారు. అటు బ్రాహ్మణి కానివ్వండి, అటు చంద్రబాబు సతీమణి కూడా అటు స్థానికులకు బహుమతులను కూడా సంక్రాంతి కానుకలుగా కూడా అందజేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరో పక్కనైతే సీఎం చంద్రబాబు అటు స్థానికులతో మమేకమయ్యి కూడా ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఓకేనా పోతుందా? మీరు నిలబడండి, అందరికి రావద్దండి బా, అందరికి రావద్దండి. ఆడే లేదు మేడం. చాలా కష్టపడ్డాము. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే. అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది అందరితో కలిసి సమయం గడపడం. అందరికీ సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి. కుటుంబాలతో చాలా సమయం గడపాలి. ఓకే 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 ఓకే. వెనక్కున్నాను అప్పుడు మీకోసం డౌన్ చేశాను. మేడం మాట్లాడుతున్నారు. మేడం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఈ రంగోలీ కాంపిటీషన్ లో, ముగ్గు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేదే కాదు, ఇక్కడ 126 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను ముందర ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 10,116 వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను. ఎందుకంటే డబ్బు విలువ కడుతున్నామని కాదు, వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరిగి నేను అందుకే ఈ డెసిషన్ అనేది నేను తీసుకున్నాను. సో అందరికీ మరొక్కసారి, ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరం సంతోషంగా
సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నమస్కారం. సార్ 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 బాబు గారు వచ్చాడు. ఇక సంక్రాంతి సందర్భంగా కూడా నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే అక్కడికి కుటుంబ సమేతంగా కూడా నారావారిపల్లి చేరుకుని అక్కడ గ్రామస్తులతో కూడా ముచ్చటించారు. ప్రతి ఒక్కరికి కూడా విషెస్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడంతో కూడా అక్కడ ప్రతి ఒక్కరికి కూడా 10,116 అయితే బహుమతిగా పంపిస్తానంటూ కూడా నారా భువనేశ్వరి అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి సంక్రాంతి విషెస్ చెప్తూ రంగవల్లిలో వేసిన ప్రతి ఒక్కరికి కూడా కానుకలు అందజేయనున్నట్లు కూడా నారా భువనేశ్వర్ అయితే ప్రకటించారు. అయితే చూస్తున్నాము ప్రస్తుతం సీఎం చంద్రబాబు రాకతో కూడా నారావారిపల్లిలో గ్రామస్తులంతా కూడా సంక్రాంతి వైబ్స్ను మరింతగా పెరిగాయి. అయితే మొదటి రోజు భోగి పండుగ సందర్భంగా కూడా ఇప్పటికే అక్కడ రంగవల్లుల్లో పోటీలు కూడా పెట్టారు. ఎంతో చక్కగా కూడా అలంకరించారు. వీటన్నింటిని తిలకించి గ్రామస్తులతో మమేకమయ్యి కూడా సీఎం చంద్రబాబు ప్రతి ఒక్కరికి విషెస్ చెప్పారు. అయితే చూస్తున్నాము మనం అక్కడికి వచ్చిన వృద్ధులు కూడా తమ సమస్యలను అయితే విన్నవించేందుకు కూడా సీఎం చంద్రబాబును కలుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా విషెస్ చెప్తూ నమస్కరించి కూడా అయితే సీఎం చంద్రబాబు అయితే ముందుకు కదులుతున్నారు. అయితే ఇప్పటికే అక్కడికి వచ్చిన వారు చాలా మంది తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా చంద్రబాబు వద్దకు చేరుకుని అయితే తమ సమస్యలను వినవించుకుంటున్నారు. సో అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా తమ ఫ్యామిలీతో కలిసి నారావారిపల్లిలో ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా గ్రామస్తులకైతే శుభాకాంక్షలు తెలిపారు. దీంతో కూడా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అనేవి గ్రామస్తులు ఇంకా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు అటు బ్రాహ్మణి కూడా ప్రతి ఒక్కరికి కూడా విషెస్ అయితే తెలియజేశారు. అటు మంత్రి లోకేష్ కూడా అక్కడికి చేరుకుని ప్రతి ఒక్కరికి కూడా విషెస్ చెప్తూ కూడా స్థానికులతో మమేకమయ్యి అక్కడ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఎందుకు పోతున్నావు? సైడ్ బొమ్మలు కూర్చున్నా ఈరోజు నారావారిపల్లిలో దశాబ్దాలకు పైగా సంక్రాంతి సంబరాలని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నటువంటి మన శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈరోజు చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి పూనుకోవడం చాలా ఆనందదాయకం. రంగవల్లిలో పోటీలకి ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు పిల్లల